హాయ్ అండి. నేనుంది ఫారిన్లో కాదు, ఇండియాలోనే. చూడండి, గచ్చిబౌలి. అయితే మీరు అనుకోవచ్చు, ఈ వీడియో ఫారిన్ చూపిస్తాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపిస్తాడు అందరిలాగా, ఎంత అందంగా ఉంది హైదరాబాద్ అని చెప్పి. కాదండి, నేను చూపించేది చదువుకున్న మూర్ఖులు ఎలా ఉన్నారు, వీళ్ళు పర్యావరణాన్ని ఎలా పాడు చేస్తున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళకి చిన్నప్పటి నుంచి చదువు చదువు డబ్బులు సంపాదించి ఉద్యోగం నెలకు ₹1,00,000 నెలకు ₹2,00,000 జీతం, ఇవే వీళ్ళకి నేర్పించారు తప్ప అందరిని అంటలేదు. కొంతమంది చదువుకున్న మూర్ఖులు లక్షలు సంపాదించడం, పర్యావరణం పాడు చేయడం, సిగరెట్లు తాగడానికి, ముందు తాగడానికి వాటర్ బాటిళ్ళు చెత్త చెదారంతా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి, పెద్ద కంపెనీలు కదా, అమెజాన్, యాక్సెంచర్, చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. చూపిస్తాను, ఆ బిల్డింగ్ తర్వాత చూద్దరు మీరు. ప్రస్తుతానికి ఈ చూడండి చెత్త. సాయంత్రానికి వచ్చి ఇక్కడ సిగరెట్లు తాగుతారు మన వాళ్ళు, బ్యాచ్ అంతా సిగరెట్లు. పాన్పరాకులు. అందరిని మాత్రం అంటలేదు. మన పర్యావరణం అంటే నేచర్, పంచభూతాలను కనుక మనం పాడు చేసుకుంటే ఖచ్చితంగా అది ప్రళయం వస్తుంది. భూకంపాలు రావడానికి కానీ. చూడండి, చదువుకున్న వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు మా పిల్లలని చెప్పుకున్నా గర్వంగా. మీ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు కూడా చూడండి. ఈ వాటర్ బాటిళ్ళు, చెత్త. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఈ డిస్పోజల్ బాటిల్స్ ఇవన్నీ అమ్మేవాళ్ళు షాపులు ఇక్కడే ఉంటాయి. ఇగో వీళ్ళు అందరూ అమ్మేది డిస్పోజల్ బాటిల్స్ ఇవన్నీ. వీళ్ళు కనీసం రోజుకి వీడు ఒక 10,000 వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు షాపుల వాళ్ళు. ఎవరికి కూడా క్లీన్ చేద్దాం సాయంత్రం రోడ్డు, మన అమ్మినే ఈ బాటిళ్ళు, మనం అమ్మినే కాగితాలు, మనం అమ్మినే స్ట్రాలు అని ఎవ్వడికి లేదు. డబ్బాలు సంపాదించుకోవాలి, తినాలి. నాయన చీపురు పెట్టుకుని తుడుచుకుంటే ఏమైంది, మన వ్యాపారమే కదా. చెత్త, రోడ్లంతా చెత్త, నాశనం. చదువుకున్న వాళ్ళు లక్షల జీతాలు సంపాదిస్తే చాలు, వాడు ఏం చేసినా చెల్లిద్ది. అరే నాయన, పర్యావరణం బాగుంటేనేరా దేవుడు మంచి ఇచ్చేది మీకు. కొంచెం పర్యావరణం అంతా జాగ్రత్తగా ఉంచండి. చదువుకొని డబ్బులు సంపాదిస్తే గొప్పోడు కాదు. మీకు ఇచ్చిన ఈ నేచర్ని మళ్ళీ మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలిరా బాబు. నీట్గా ఉంచండి. బుద్ధి కూడా తెచ్చుకోండి, చదువుతో పాటు డబ్బులతో పాటు. థ్యాంక్ యూ సో మచ్.